సార్ ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్ మళ్ళీ. ఈవీఎంల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటే ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈవీఎంలతోటి ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాహ్ని గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సొల్యూషన్ ఈవీఎంలు కాదు. సొల్యూషన్ ఏంది అని అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి, మొన్న జరిగింది ఏమిటి, మొన్న స్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది, రేపొద్దున స్టేట్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్. అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి, లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగ్ చేయించినారు కంటి ముందరనే కనిపించే విధంగా. ఇవి మన కంటికి కనపడతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవాలు. మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏ రకమైన మెకానిజం తీసుకొచ్చినా కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురాగలిగితే అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు నువ్వు అన్నట్టుగా పేపర్ బ్యాలెట్ తీసుకొస్తే మరీ మంచిది అక్కడ. ఇప్పుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు పెట్టి ఇప్పుడు పేపర్ బ్యాలెట్ పెడితేనేమి, ఏ బ్యాలెట్ పెడితేనేమి చెప్పు, ఆయన పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే